దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వినాలి, దయచేసి పిల్లలను కొంచెం ఏడిపియొద్దు, అదుపులో పెట్టుకోండి. దేవుని వాక్యాన్ని మనం విందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిషబేతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిషబెతు గొడ్రాలైనందున ఆమెకు పిల్లలు లేకపోయిరి. మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం తండ్రి. నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. చివరి సందేశముగా మేము వినబోతున్నాం. దీవించి ఆశీర్వదించండి. చదివిన లేఖన భాగం ప్రభువా దీవించుతాన్ని ఆశీర్వదించండి. తగిన జ్ఞానము, ఆలోచన మాకు దయచేయండి. పాపిక రక్షణ, విశ్వాసిక ఆదరణ కలిగించమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము లూకాసు వార్త మొదటి అధ్యాయము 3 వచనాలు చదివినాం. 5, 6, 7 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను అన్నమాట వ్రాయబడింది. అబియా తరగతిలోనున్న జకరియా, ఇతడు ఒక యాజకుడు. యాజకుడు అనగా సేవకుడు. సేవకుడు అనగా ప్రార్థించువాడు, ప్రజల కోసం ప్రార్థించువాడు, ప్రజల పక్షమున ప్రార్థించేవాడు, ప్రజల పక్షమున ధూపం వేసేవాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒక యాజకుడు ఉండెను అని దేవుని వాక్యం చెబుతోంది. యాజకుడు అనే మాట. పాత నిబంధన కాలంలో లేవీలు ఉండేవాళ్ళు, యాజకులు ఉండేవాళ్ళు. లేవీల పని లేవీలదే, యాజకుని పని యాజకునిదే. లేవీలు యాజకుని పని చేయరు, యాజకులు లేవీల పని చేయరు. దేవుడు ఎవరికి ఏ పని అప్పగించినాడో వారు ఆ పని చేయాల. నీకు అప్పగించిన పని నీవు చేయాలా, నాకు అప్పగించిన పని నేను చేయాలా. అది దేవుని యొక్క మాట, ఆజ్ఞ అనుకుందాం. వినండి, అతని భార్య గురించి రాయబడింది. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే అన్నమాట ఉంది. అహరోను కుమార్తెలలో ఒకతే అన్నమాట. అహరోను కొడుకు ఎవరు? అహరోను ఎవడు? లేవీయుడు కదా. ఇతడు కూడా యాజకుడే అని చెప్పుకోవాలి. అందుకనే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎద్దును గాడిదను గట్టి పొలము దున్నకూడదని అర్థమవుతుంది.
ఎద్దును గాడిదను కట్టి పొలము దున్నకూడదు. ఎద్దు ముందుకు వస్తే ఎద్దు పొడుస్తుంది, గాడిద ఎన్నికి వచ్చే గాడిది తంతది. అర్థమైందా? విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు కుదరదు. దేవుని నమ్మిన వారికి దేవుని నమ్మని వారితో సంబంధం కుదరదు. దేవుని నమ్మినటువంటి వాడు దేవుని నమ్మిన వారిని వివాహం చేసుకోవాలి. దేవుని నమ్మినటువంటి స్త్రీ యవనస్తురాలు దేవుణ్ణి నమ్మినటువంటి పురుషుణ్ణి వివాహము చేసుకుంటే వారి దాంపత్య జీవితము సాఫీగా కొనసాగుతూ ఉంది. అలా కాకుండా సహోదరీలు యవనస్తులు ప్రభు నమ్మిన వారై ఉండి చేసుకుపోయేటువంటి పురుషుడు త్రాగుబోతే అయితే, తిట్టుబోతే అయితే, తిరుగుబోతే అయితే ఏమి సుఖం ఉండదు, ఏమి సుఖపడలేరు కూడా కష్టం. నేను మార్చుకుంటలే అంటారు కానీ మీరే మాడిపోతారు. అవునా? అందుకోసమే జకరియా యాజకుడు జకరియా భార్య గుడక అహరోను కుమార్తెలో ఒకటి అని మాట రాయబడి ఉంది. అహరోను ఎవరు అంటే మోషే అన్న అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకేముంది బైబిల్లో అంటే చూడండి, 6వ వచనం రాయబడిన మాట వీరిద్దరూ అనే మాట ఉంది. వీరిద్దరు ఎవరు వీళ్ళు? వీరిద్దరు అన్న మాట ఉంది కదా, చెప్పండి ఎవరు వీళ్ళు? జకరియా ఎలిజబెత్, భార్య భర్త. ఏమో నీకు తెలుదా? భార్య భర్త. అవునా? వీరిద్దరు అన్న మాట ఉంది. వీరిద్దరు. ఇంకేముంది? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి అన్న మాట ఉంది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. వీరిద్దరు గుడుక భర్త ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పున చేసేవాడు, భార్య గుడుక ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పుననే చేసేటువంటిది. ఇద్దరు ప్రభుని ఎరిగిన వాళ్ళు కాబట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటారు, ఇద్దరు కలిసి వాక్యం చదువుకుంటారు, ఇద్దరు కలిసి ఇద్దరు అనే మాట కనిపిస్తుంది. నయోమి రూతు ఇద్దరు ప్రయాణం చేసినారు. ఇట్లా చెప్పడం పోతే చాలా మనకు కనిపిస్తాయి. అనోకు దేవుడు ఇద్దరు నడిచినారు. లోకపరంగా ఆలోచన చేస్తే గనక ఇద్దరు అనగా ఒక జంటగా, భార్య భర్తలుగా అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఒకవేళ భర్త ప్రభు నమ్మకపోతే కనుక భార్య ప్రభు నమ్మకం ఏంటది? ఏమండి ప్రార్థన చేసుకుందానంటే నీ ప్రార్థన నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేసుకుంటాను అంటాడు. అంతే కదా? ఒకవేళ భర్త ప్రభు నమ్మితే కనుక భార్యనేమో టీవీ కాడ కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే భర్తనేమో ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. వీరిద్దరికి ఎప్పుడు విరోధమే. వీరిద్దరూ ప్రభు యొక్క ఆజ్ఞ చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు అన్న మాట ఉంది. నిరపరాధులుగా నడుచుకొనొచ్చున్నారు అంటే ఏ నింద లేకుండా బతికినారు. జకరియా ఎలిజబెత్ అనగానే వారు నిందలేని వాళ్ళు, వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళు, వాళ్ళు ప్రభువుని ఆరాధించు వాళ్ళు, నింద లేకుండా మచ్చ లేకుండా
వారిని వాళ్ళు ఏం చేశారు? కాపాడుకున్నారు. మనం అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఇంకేమైనా బైబిల్లో దేవుని దృష్టికి కూడా నీతిమంతులై ఉండిరి అన్న మాట ఉంది. ఇట్లా లోకం దృష్టికి నిరపరాధులు, ప్రభు దృష్టికి నీతిమంతులు. లోకపరంగా చూసినా పరిశుద్ధులే, ప్రభు పరంగా చూసినా పరిశుద్ధులే. ఎట్లా సాధ్యమైంది వీళ్లకు? పిల్లలు కాలే, అవునా? వాక్యం ఏం చెప్తుంది? 7వ వచనంలో, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇంత ప్రభువును సేవించేటువంటి వీళ్ళు ఇన్ని రకాలు కదా. వీరిద్దరంతా మరి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునే వాళ్ళు, న్యాయవిధుల చొప్పున నిరపరాధం ఉన్న వీళ్ళు, దేవుని దృష్టికి నీతిమంతులైన వీళ్ళు, నిందలేని వారికి దేవుడేం పెట్టినాడు? పిల్లలు లేకుండా చేసినాడు. వాక్యం చెబుతుంది, ఆయన గర్భం తెరుచువాడు ఆయనే, గర్భాన్ని మూసేవాడు గుడుక ఆయనే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. 127వ కీర్తన 3వ వచనం చెప్పే మాట అదే కదా. గాని ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు. వివాహమైంది మొదలుకొని వృద్ధులు అనే మాట కనిపిస్తుంది. వాళ్ళు వృద్ధులు, అవునా? వాక్యం చెప్తున్న మాట అది. వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. బహుకాలం గడిచిపోయింది, బహుకాలం గడిచిపోయింది. జాగ్రత్త, వృద్ధులైపోయినారు, వృద్ధాప్యానికి వచ్చినారు. వచ్చిన 8లో రాయబడిన మాట, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచూ ఉండగా అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వినండి, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచూ ఉండగా. ఇన్నాళ్ళ సేవ చేయబట్టి, ఇన్నాళ్ళయ ప్రభు నమ్ముకొని, ఇన్నాళ్ళయ ఆరాధించబట్టి, ఇన్నాళ్ళ వెంబడించబట్టి, ఇన్నేళ్ళు అయింది దేవుడు మాకు సంతానమియ్యలే, దేవుడు మాకు మేలు చేయలే, దేవుడు మాకు నింద తొలగించలే అని ఏనాడైనా వీళ్ళు అన్నట్టు గాని, గునినట్టు గాని, దేవుని మీద అలిగినట్టు గాని ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే, వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కాబట్టి. ఒకవేళ వీళ్ళు తమ పితల వంటి అబ్రహాము చూసినారేమో, అబ్రహామును చూసినారేమో, అవునా? అబ్రహామునికి ఎప్పుడు పుట్టారు కుమారుడు? ఇస్సాకు వృద్ధాపంలో కదా. అబ్రహామునకు 100 ఏండ్లు, శారాకు 90 ఏండ్ల వయసులో పుట్టినారు కదా. ఒకవేళ వీళ్ళు కూడా దేవుడు ఇస్తాడు అనే ఆశతో, కోరికతో దేవుణ్ణి వాళ్ళు వెంబడించుకుంటూ వచ్చినారేమో. ఆ తదుపరి హన్నా గురించి విన్నారేమో, ఆ తదుపరి ఇస్సాకు భార్య రిబ్కా గురించి విన్నారేమో, ఆ తదుపరి యాకోబు భార్య రాహేలు గురించి విన్నారేమో. ఎందుకంటే వాళ్ళ గుడిక సంతానము చాలా కాలం పుట్టినారు పిల్లలు. వీళ్ళంతా ఎవరంటే దేవుని పిల్లలే.
కాబట్టి సంతానం కోసమై ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ మందు, ఈ మందు మింగాకరి. దేవుడియాలంతే, దేవుడియాలంతే కానీ తిరిగి డబ్బులు కాయేసుకోవద్దు. దేవుని వాక్యం చెప్తున్న మాట, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు ఉండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. మర్యాద చొప్పున. అర్థమైంది ఈ మాట? మర్యాద చొప్పున. ఏ టయానికి ఆరాధనకు రావాలా, ఎప్పుడు ఆరాధన సమయము, అంతే. మర్యాద చొప్పున అంతే. టైం అంటే టైమే. అవునా? వాక్యం చెబుతుంది తన తరగతి క్రమం చొప్పున. క్రమం ఉండాలి. క్రమం తప్పితే అక్రమము అవుతుంది. క్రమం అంటే క్రమమే, టైం అంటే టైమే. వచ్చిన రాకుండా ప్రారంభించబడుతుంది, వచ్చిన రాకుండా ముగించబడుతూ ఉంది. నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోయేది. క్రమం చొప్పున అనే మాట కనిపిస్తుంది. దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను అన్న మాట ఉంది. ధూపం వేయడానికి ఏమొచ్చిందంట? అతనికి వంతు వచ్చెను అన్న మాట కనిపిస్తూ ఉంది. ధూపం వేయటకంటే ప్రార్థన చేయుటకు వంతు వచ్చిందంట. వచనం 10, ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా అనే మాట రాయబడింది. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. జకర్యానేమో దేవుని ఆలయంలోకి వెళ్ళినాడు. జకర్యానేమో దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా బయట ప్రార్థన చేస్తూ ఉన్నారు. యాజకుడు ప్రార్థన చేస్తుంటే వీళ్ళేమి ఆటలాడుకోలే, అడుచుకోలే, అవునా, కొట్లాడలే. అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది అన్నది దేవుని వాక్యం చెబుతోంది. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాట గమనించండి. ప్రభు దూత ధూపవేదిక క్రమం కుడివైపున నిలిచి అతనికి కనబడగా. ధూపం వేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షము అయినాడు. దేవుని దూత ప్రత్యక్షమైనాడు. దేవుడే ప్రత్యక్షమైనాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మన ఆలోచనలు ఎట్లుంటాయో చూడండి. కదా, మనం ప్రార్థన చేస్తుంటే మన ఆలోచనలు దేవుని మీద ఉండదు, మనసు దేవుని మీద ఉండదు, అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి కదా ప్రార్థన చేసేటప్పుడు. అలా రాకుండా ఉండాలంటే మనం ప్రభువులో నిలిచి ఉండాలా అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ప్రభుదూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతని కనబడెను. వచనం 12 రాయబడిన మాట, జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను అనే మాట. ధూప సమయము, ధూపవేదిక కుడివైపున ప్రభుదూత ప్రత్యక్షం కావడం, ప్రభుదూత కనిపించడం, ప్రత్యక్షం కావటం. ప్రత్యక్షమైన వెంటనే జకరియా తొందరపడ్డాడు. రెండవది భయపడినాడు. తొందరపడ్డాడు, భయపడినాడు. భయమే తొందరనే, ఎందుకంటే ఎప్పుడు అటువంటి దర్శనము కలగల కాబట్టి. తొందరపడ్డాడు, చూచాడు, తొందరపడ్డాడు, భయపడ్డాడు.
భయపడక ఇంకేం రాయబడిందంటే చూడండి, అప్పుడు ఆ దూత 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రం. జకరియా భయపడద్దు, నీ ప్రార్థన వినబడినది. భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది అంటే తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? భార్య దేనికోసం ప్రార్థన చేస్తుంది? ఇద్దరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే సంతానం కోసమే. ఎంతకాలమైంది ప్రార్థన చేయబట్టి? చెప్పాలి మీరు, ఎంతకాలమైంది ప్రార్థన చేయబట్టి? బహుకాలం, అంతేం లేదు. బహుకాలం నుంచి ఇంకా ముసళ్ళు అయ్యాం కదా, 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు మన సంతానం అని ఊరుకున్నారు వాళ్ళు? ప్రార్థన చేయడం మానేసినారా? మనమైతే ఇంకా 30 ఏళ్ళు అయిందనుకో, ఇంకా కాదులే, ఇంకా కాదులే. 40 ఏళ్ళు అయిందనుకో, వాయబ్బా ఇంకా ఏడలేబ్బా, ఇంకా 50 అయిందనుకో, ఇంకా ఉరివే వదిలేస్తాం ప్రార్థన చేసేది. కానీ వారు ప్రార్థన చేయుట మానలేదు. దేవుడు ఖచ్చితంగా మా ప్రార్థన వింటాడు. దేవుడు మాకు ఖచ్చితంగా సంతానము ఇస్తాడన్నటువంటి విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేశారు. అందుకని వాక్యం చెబుతున్న మాట మనం చదివి ఉన్నాం. జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. దేవునికి వినబడే ప్రార్థన చేయాలా? ఇది గుర్తుంచుకుందాం. ఏ ప్రార్థన చేయాలా మనము? దేవునికి వినబడే ప్రార్థన చేయాలా, దేవుడు వినే ప్రార్థన చేయాలా. కొంతమంది ప్రార్థనలు దేవుడు వినడు. ఇలా అన్నారు దేవుడు, మీరు ప్రార్థన చేస్తే నా చెవులు నేను మూసుకుంటా అన్నాడు. అంటే పాపములో ఉండి ప్రార్థన చేసిన, అక్రమం చేస్తూ ప్రార్థన చేసిన, దేవుడికి అయిష్టకరంగా ఉండి ప్రార్థన చేసిన దేవుడు వినడు. దేవుడు పాపముల మనవి ఆలకించడని గుడ్డోడు చెప్పినాడు. దేవుడు పాపముల మనవి ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకించడు. పాపుల మనవి ఆలకించాడు దేవుడు. ఎవడు దేవభక్తుడై ప్రార్థన చేస్తాడో దేవుడు వారి ప్రార్థన వింటాడు అనే మాట లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అనే పేరు పెట్టుదువు అని. అర్థమైందా? నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని అంటుంది, అతనికి యోహాను అనే పేరు పెడతావు అనే మాట తెలియజేశాడు. రండి 26వ వచనం చదివితే ఇలా రాయబడింది. 26వ వచనంలో 6వ నెలలో గాబ్రియెలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశీయుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకెద్దకు దేవుని చేత పంపబడెను అనే మాట కనిపిస్తుంది. 6వ నెల అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇప్పటికీ చూడండి, వచనం 18 చదువుకున్నామా? 18వ వచనంలో రాయబడిన మాట, జకరియా ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడను. చదవాలి. నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని. ఇది ఎలా అవుతుంది? ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచిపోయింది, ముసలితనం అయిపోయింది. ఇంకా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది.
ఇంకా సంతానం కలగరు. దేవునికి అసాధ్యమా? అబ్రాహాముతో చెప్పిన మాట అదే కదా, దేవునికి అసాధ్యమా అన్నాడు. దేవునికి అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యములే, ఆయనకు సాధ్యం. మనకు అసాధ్యం, అవునా? మనకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం, అంతే. ఇది జరగదనుకుంటా మనమైతే అది జరుగుతుంది అంటాడు దేవుడు, అవునా? మనతో ఏళ్ళెత్తది లబ్బా అనుకుంటాం మనం, కానీ దేవుడు అంటాడు ఇదెంత అంటాడు, ఇదంతా అంటాడు. అందుకోసం ఈ వాక్యం చెబుతున్నాం. నాకు ఎలాగో తెలియను దూతతో చెప్పగా, దూత నేను దేవుని సమ్ముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం తెలియచేయుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమయ్యుందు అని అతనితో చెప్పాను అని ఉంది. అర్థమైంది ఈ మాట? మనం చదువుకున్నది ముందరిని ఆడమని చెప్పుకున్నాం కదా, గుర్తుపెట్టుకుందాం. ప్రభుదూత ఏమన్నాడంటే, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. నేను పంపబడ్డాను. చెప్పిన వాడు దేవుడు, ఆజ్ఞాపించిన వాడు దేవుడు. నేను రాయబారిని, నీ మాటలు పోయి ప్రభువు చెప్తాను, ప్రభు మాటలు వచ్చి నీకు చెప్పేవాడని మాత్రమే నేను. దేవుడు అన్నీ చెప్పినాడు ముందే. ఎవరికి? గాబ్రియేలు దూతకు చెప్పినాడు. నువ్వు పోతావు, భయపడతాడు, తొందరపడతాడు, నమ్మడు గుడుక, నమ్మకపోతే ఇటు చెప్పు అన్నాడు, అంతేగా, అవునా? వాక్యం చెబుతున్నమాట, నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పగా, ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి అన్నమాట ఉంది 20వ వచనంలో. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి, ఆలయమందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి అన్న మాట ఉంది. ప్రజలేమో బయట చూస్తా ఉన్నారు, ఏం జకర్యా రాకపోయినంగా లోపట్నే ఉండాడే అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఒక మాట చెప్పనా మీకు, గుర్తుపెట్టుకోండి బాగా. యాజకుడు లోపలికి పోయే సమయంలో వినాలి, యాజకుడు లోపలికి పోయే సమయంలో అతని నడుమకు ఒక తాడు కడతారు. వినండి, తాడును కడతారంటే ఒక పేద తాడు కడతారు అనుకోండి, పెద్ద తాడు కడతారు అంటే బయట నుంచి ఆ ధూపం వేసే కాడికి అంత దూరం పోయి పెద్ద తాడు కడతారు. ఎందుకంటే ఒకవేళ యాజకుడు ఏదైనా పొరపాటు చేసి తప్పు చేసి లోపలికి ధూపం వేసిన కనుక అక్కడనే పడి ప్రాణం విడుస్తాడంతే. అర్థమైంది మాట? ప్రార్థించువాడు పరిశుద్ధుడై ఉండాలి, దేవుణ్ణి ఆరాధించువాడు పరిశుద్ధుడై ఉండాలి. అపరిశుద్ధం కాదు ఆరాధన చేస్తే కనుక కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం రాయబడింది, ఎవడు యోచింపక రొట్టె తిని త్రాగునో, రొట్టె రసం తిని త్రాగునో వాడు మనకి రోగం వచ్చది, వాడు చనిపోతాడని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ప్రార్థించేవాడు ఆరాధించేవాడు పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధంగానే ఉండి ప్రభుని ఆరాధించాలని మనకు అనిపిస్తుంది. కాబట్టి అతని నడుమ ఒక తాడు కడతారు, బయట గుంజ ఉంటుంది, గుంజ కట్టేస్తారు. అతడు రావాల్సిన సమయం రాకపోతే గనక ఏం చేస్తారంటే ఇక తాడు పట్టుకొని గుంజుతారన్నమాట బయటికి, ఎందుకంటే లోపల అతడు చనిపోయినాడు అని అర్థం. అయితే జకర్యా విషయంలో మాత్రం అది జరగలే, ఆలస్యం చేసినాడు, కానీ బయట వారు మాత్రం ఆశ్చర్యపోయినారు. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండిరి, ఆలయమందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడిరి. 22వ వచనం, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేక పోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అన్న మాట ఉంది. బయటకు వచ్చాడు, పోయేటప్పుడేమో మాట్లాడిపోయాడు అతనికి, అవునా? మీరు బయట ప్రార్థన చేయండి, నేను లోపల వెళ్ళి ప్రార్థన చేస్తాను చెప్పిపోయినాడు. పోయేటప్పుడు మాట్లాడిపోయినాడు, వచ్చే లోపల బయటకు వచ్చే లోపల ఇప్పుడేం లేవు, మాటలు లేవు.
వాళ్ళకి ఏమర్థమైంది అంటే దేవుడు దర్శనమిచ్చినాడు, దేవుడు కనిపించినాడు కాబట్టి అతను మాట్లాడలేకపోతున్నాడు అనే మాట వాళ్ళు గ్రహించినారు. అంతే కదా మాట. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయిచు మూగవాడై ఉండెను అనే మాట ఉంది. దర్శనము కలిగింది, దేవుడు కనిపించినాడు, దేవుని దూత కనిపించాడు, దేవుడు మాట్లాడినాడు. సోదరులారా, ప్రార్థనకు వస్తే మనం మాట్లాడుకోవద్దు ఎక్కువ, దేవుడు మాట్లాడాలి మనతోనికి. అర్థమైందే? కొంతమంది వచ్చిన వాళ్ళ నుంచి కదా, ఆమె షోలో ఏమి ఎమ్ముతుంటుంది, ఈమె షోలో ఏమి ఊతా ఉంటుంది. ఇదేం అలవాటు, చెడ్డ అలవాటు. వీడికి వచ్చిన తర్వాత మన మాటలు ఏముండకూడదు. అర్థమైందా? దేవుడే మనతో మాట్లాడాలా, మనం ఏం చేయాలా? వినాలంతే. అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం ఏం చేయాలా? వినాలంతే. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతూ ఉంది. అది దేవుని వాక్యం వలన విశ్వాసం కలుగుతూ ఉంది. దేవుడు మాట్లాడినాడు, జకరియా విన్నాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఏం చేయాలా? వినాలా. ప్రభువా, నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అన్నాడు సమూయేలు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము, నేను వింటున్నా. అది రావాలా. వచ్చినాక మనం ఏం మాట్లాడబోతుంగా, దేవుడే మనతో మాట్లాడాలా. దేవుడు మాట్లాడితే మనకు దీవెన, ఆశీర్వాదం. దేవుడు మాట్లాడితే మనకు ఆదరణ. ఆయన ఆదరణ కలిగించే మాటలు మాట్లాడతాడు. అది గుర్తుంచుకుందాం. గ్రహించి అన్న మాట ఉంది కదా. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయిచు మూగవాడే ఉండెను. 23 వచనం చూడండి. 23 వచనంలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అనే మాట ఉంది. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అన్న మాట ఉంది. సేవ అయిపోయింది, ప్రార్థన చేసేది అయిపోయింది. ఇక్కడ ఉంటాం మనం ఏమైనా? ప్రార్థన అయిపోయింది, ఇక్కడ ఉంటాం మనం? ఉండం కదా. మన ఇంటికి మనము వెళ్ళిపోతాం. ఆ విధంగా తన ఇంటికి వెళ్ళను అనే మాట కనిపిస్తుంది. తన ఇంటికి వెళ్ళను. 24 వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట బడకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చెబుతున్న మాట చూడండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు, మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు. హన్న ఇలా ప్రార్థన చేసింది, నాకొక్క కుమారుని చాలంతే, ఒక్క కుమారుణ్ణి, ఈ నింద తొలగించు, ఈ గొడ్రాలు అని నింద తొలగించు, ఒక కుమారుని, ఆ కుమారుని కూడా మరలా నీకే ఇచ్చేస్తా, నింద తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసింది. మనసులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిన అనుకొని 5 నెలల వరకు ఇతరుల కంటబడకుండా ఉంది. 5 నెలల వరకు ఇతరుల కంటబడకుండా ఉంది. 6వ నెలలో చెప్పినాడు దేవుడు. ఎవరు చెప్పినాడు? ఎలిజబెత్తుకు 6 నెలలు పన్నాయని. ఎలిజబెత్తుకు 6 నెలలు పన్నాయి. ఇప్పుడు దేవదూత చెప్పినాడు, మరియమ్మకి చెప్పినాడు పోయి. మరియమ్మ చెప్పినాడు పోయి. ఆ మరియమ్మ పరుగున కదా కొండసీమకు వెళ్ళిపోయింది. ఇవల్ల ఉన్నాయి మొత్తం కింద. బాగా చదువుకోండి మీరు ఇంటికి పోయిన తర్వాత. ఆ తర్వాత జరిగిన సంగతి ఏమిటంటే వాక్యం ఇలా చెబుతూ చూడండి.
దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఇలాగ వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆమె చాలా సంగతులు చెప్పింది. 57 చూడండి, 57 వచనం రాయబడిన మాట. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను అనే మాట. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను అనే మాట వ్రాయబడింది. ఆ తర్వాత రాయబడిన మాట అంటే అతనికి యోహాను అనే పేరు నామకరణము చేసినారు కదా. నామకరణం చేసినారు, యోహాను అనే పేరు పెట్టినారు. ఎందుకంటే మనం విన్నాం కాబట్టి నేను ముందు చెప్తాను. ఇప్పుడు మరి ఈ బాలుడు గురించి రాయబడిన మరి జకరీనే మళ్ళా స్తుతిపాట పాడినాడు. 68 నుంచి స్తుతిపాట పాడినాడు, స్తుతులు చెల్లించినాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతి బయలుపరిచినాడు. చివరి వచనం రాయబడిన మాట చూడండి, వచనం 80లో రాయబడిన మాట. 80లో శిశువు ఎదిగి ఆత్మ యందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను అన్న మాట ఉంది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది అన్నమాట ఉంది. శిశువు ఏం చేయాలా? ఎదగాల. రెండవది ఆత్మయందు బలం పొందాల. పుట్టినవాడు పుట్టినటువంటి కనుక అతని యందు ఏ సంతోషము సమాధానం ఉండదు. శిశువు ఎదగాలి, తర్వాత ఆత్మయందు బలము పొందాల. ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను అనే మాట. అరణ్యములో ఉన్నాడంట. ఇంట్లో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడు? ఎందుకు అరణ్యం పోయినాడు? ఇదంతా దేవుని సంకల్పం, దేవుని చిత్తం అంతే. అరణ్యములో ఒకడు కేక వేయగానే మాట కనిపిస్తుంది. అరణ్యములో ఉన్నాడు. దేవుడు దర్శించు వరకు, దేవుడు మాట్లాడేంత వరకు ఎదిగి ఆత్మచేత బలం పొంది అరణ్యమునకు పోయినాడు. అతని వస్త్రధారణ, అతని తిండి గురించి మనం ఎరుగుతాము. ఇది రాయబడిన మాట అంటే తోలు దట్టియు తన శరీరం కప్పుకునేవాడు, తేనె తినేవాడు అనమాట. అడవిలో తేనె తినేవాడు. తన వస్త్రధారణ ఇది. ప్రభు కంటే 6 నెలల ముందుగా పుట్టినవాడు. ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి, ప్రభు మార్గాన్ని బోధించడానికి పుట్టినవాడు ఈ యోహాను అనే మాట మనకు అర్థమవుతుంది. మంచిది. ఈ విన్న లేఖన భాగాన్ని బట్టి మనము అర్థం చేసుకొని వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా జీవిస్తున్నామో అది గుర్తుంచుకొని జాగ్రత్తగా మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ప్రభు నిమిత్తమై బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేయండి. పాపికి రక్షణ కలిగించండి, విశ్వాసకి ఆదరణ కలిగించండి. కృప చూపించి కాపాడి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరే దీవించి బలపరచుమని, కాపాడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.